నేను చెప్పినట్టుగా అల్లుకుంటే మీరు చాలా ఈజీగా అల్లుకోవచ్చు అనమాట. చూడండి ఎంత చక్కగా క్రియేట్ చేసామో నీ ఎంబోజ్ వచ్చేట్టు. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానం కంటిన్యూ వీడియో పార్ట్ 9 అనమాట. ఇదిగోండి టోటల్ లుక్ ఎలా ఉంటారు. ఆల్రెడీ నేను ఆంజనేయ స్వామికి గదా అల్లేసాను, గజమాల కూడా అల్లేసాను. ఈ రెండు అల్లుకొని వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూసి అల్లుకోండి. పూర్తిగా మీకు స్టెప్ బై స్టెప్ ఎలా అల్లాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అల్లానండి. చూసి ముందు ఇవి కూడా రెడీ చేసేసుకోండి. నేను కిందటి వీడియోలో పార్ట్ 8లో అండి నెక్ పార్టు ఇక్కడ ఆంజనేయ స్వామికి మూతి కొంచెం ఎంబోజ్గా రావడానికి డిజైన్ చేయడానికి స్పేస్ అనేది క్రియేట్ చేసేసాం. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు అల్లటానికి కావాల్సిన మెటీరియల్ ఒక్కసారి చూసేద్దామండి. బీడ్స్ కలర్స్ గ్రీన్, ఆరెంజ్, బ్లాక్, రెడ్, ఎల్లో, వైట్ ఇంత మటుకు సరిపోతాయి. ఫిషింగ్ వైరు, అల్లుకుంటానికి ఒక నీడిలు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు, ఈ మాత్రం ఉంటే మనకు సరిపోతాయండి. గ్రీన్ ప్లేస్లో గ్రీన్ ఇచ్చేస్తామండి. ఇక్కడ ఎంబోజ్గా రావడానికి మన మూతి భాగం డిజైన్ చేయడానికి ఆరెంజే తీసేసుకుంటున్నాను. వెనక భాగం బ్లాక్, ఈ బొట్టు భాగం ఉందో చూసారా, వీటికి వైట్, ఎల్లో, రెడ్ ఇంత మటుకు తీసుకుంటున్నాను అనమాట. ఓకే అండి, మనం అల్లికలోకి వెళ్ళిపోదాము. బీడ్స్ అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ఈ అల్లే విధానం చూసేద్దాము. ఇదిగోండి, ముందు ఈ స్టెప్ వరకు ఎన్ని బీడ్స్ వచ్చాయో ఒక్కసారి చూద్దాము. ఇదిగోండి చూడండి, మిడిల్లో వైట్, అటు రైట్ 2 గ్రీన్ బీడ్స్, లెఫ్ట్ 2 గ్రీన్ బీడ్స్, బ్యాక్ సైడు 1 2 3 4 5 6 బ్లాక్ బీడ్స్. ఇంత మటుకైతే మనకి రావాలండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలాగే ఉన్నాయో లేదో. 6 బ్లాక్ బీడ్స్, 2 గ్రీన్ బీడ్స్, వైట్, 2 గ్రీన్ ఇలా రావాలి. మొత్తం టోటల్ 6 7 8 9 10 11 బీడ్స్ రావాలండి. 11 బీడ్స్ వస్తే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. వీడియోలో అయితేనండి ఒక 2 స్టెప్స్ వరకు వేసేద్దాము. ఇక్కడ వరకు వేసా కదా కిందటి వీడియోలో, ఇంకా 2 స్టెప్స్ వరకు వేసేసి నెక్స్ట్ ఈ మూతి భాగం అనేది డిజైన్ చేసేద్దాం. ఎందుకంటే మనకి గ్రిప్ పట్టుకుంటానికి వీలుగా ఉంటుంది, మీకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది అనమాట. ఓకే అండి, మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే మాత్రం అండి మీకు ఇలా అయితే రాదు, వేరుగా వస్తుంది. మీకు బీడ్ వర్క్ వచ్చిన వాళ్ళు కూడా దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇదిగోండి కిందటి వీడియోలో ఇంత మటుకు రెడీ చేసేసాం. ఒక్కసారి చూడండి, మిడిల్లో వైట్ బీడ్ ఉంటుంది, రైట్ లెఫ్ట్ 2 గ్రీన్ బీడ్స్ ఉంటాయి. 1 2 1 2. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. గుర్తుపెట్టుకోండి, పైకి ఎల్లో రెడ్ ఉంటే బ్యాక్ పార్ట్, ఇలా హారం లాగా డిజైన్ చేస్తుంటే ఫ్రంట్ పార్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు నేను తిప్పుతూ ఉంటా చెయ్యి వీలును పెట్టి వెళ్ళటానికి, మీరు గ్రహించేసేయండి. ఇక్కడ మూతి భాగం ఎంబోజ్రావు మనకి ఉబ్బెత్తుగా ఇక్కడ వేస్తాం ఆంజనేయ స్వామికి, ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి ఫస్ట్ బీడ్, ఇది బేస్ అవుతుంది. గ్రీన్ 2 గ్రీన్ ఉన్నాయి కదా, దీనిలో ఫస్ట్ గ్రీన్ ఇక్కడ 1 బీడ్ ఉంది. 3 బీడ్స్ గ్రీన్ తీసుకోవాలి. 3 + 1 4 ఇలా. నెక్స్ట్ సెకండ్ బీడ్ గ్రీన్ బీడ్లోకి తీసుకొచ్చేయండి నీడిల్ని, ఇలా టైట్గా లాగేసేయండి. ఫస్ట్ కాబట్టి 3 బీడ్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. 1 వైట్, బొట్టు భాగం వేస్తున్నాం. 1 వైట్ 1 గ్రీన్ తీసుకోవాలి. ఇలా ఈ గ్రీన్ బీడ్లో నుంచి
ఇలా నెక్స్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ వైర్ ఎక్కడుందో కూడా మీరు గ్రహించండి. రైట్ ఉందా లెఫ్ట్ ఉందా అనేది కూడా మీరు గ్రహించండి. ఎందుకంటే బీడ్ కలర్ చేంజ్ చేసేటప్పుడు నేను ఎక్కడుంది వైర్ చూపిస్తున్నానో మీరు మీ వైర్ ఎక్కడుందో కూడా గ్రహించుకోండి. అప్పుడు మనం బీడ్ చేంజ్ చేసేటప్పటికి ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వైట్ 2 బీడ్స్ ఉన్నాయండి. 1 వైట్ 1 రెడ్. ఇలా తీసుకోవాలి. ఈ వైట్ బీడ్లో నుంచి ఇలా నెక్స్ట్ గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా, దానిలో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ వైట్ గ్రీన్ 2 బీడ్స్ ఉంటాయి. 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ ఇంకో గ్రీన్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. టూ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి తీసుకొచ్చేసేయండి. నెక్స్ట్ బ్లాక్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇప్పుడు మనం 2 గ్రీన్ బీడ్స్లోకి 1 వైట్ బీడ్ 2 గ్రీన్ బీడ్స్ ఉపయోగించాం. ఇంకా 6 బ్లాక్ బీడ్స్లోకి ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాం. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 2 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇది ఫస్ట్ బీడ్ బ్లాక్ బీడ్. 6 ఉంటాయి కదా, దానిలో ఫస్ట్ బీడ్ తీసుకున్నాను. గ్రీన్ బీడ్లో నుంచి ఇలా బ్లాక్ బీడ్లో నుంచి కూడా బయటకు వచ్చేసి ఈ మొత్తం 2 బీడ్స్ కాడికి యాడ్ చేసేయండి. ఇక్కడ వరకు వచ్చేయండి. లాస్ట్ బీడ్ ఆపేసేయండి. ఈ 5 బీడ్స్కి 1 2 3 4 బీడ్స్ వరకు 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేసేయండి. నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. ఓకే అండి, కొంచెం చెయ్యి తిప్పుకుంటూ ఉంటానండి. 2 బీడ్స్ యాడ్ చేసేయటమే కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది నాకు కూడాను. అల్లిక చాలా ఈజీగానే ఉంటుందండి. కొంచెం మీరు శ్రద్ధగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా అల్లే వాళ్ళైతే అండి, ముందు ఇవాళ ఏం అల్లుదాం అనుకుంటున్నారో ఫస్ట్ ఒక్కసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు, పనంతా మాకు అయిపోయింది, ఇవాళ నేను ఖాళీగా ఉన్నాను అన్న టైంలో మీరు వీడియోని చూడండి. అప్పుడు మీకేమవుతుందంటే నెక్స్ట్ మీరు వెళ్ళేటప్పుడు ఈజీగా అయిపోద్ది అనమాట. అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూసేస్తాం, స్టోరేజ్ అయిపోద్ది మనకి. ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది. మనకి తడుముకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే అండి, ముందు మాత్రం వీడియోని ఒక్కసారి చూడండి. డైరెక్ట్గా మీరు వీడియో పెట్టేసుకుని అల్లిక స్టార్ట్ చేశారనుకోండి, కొంచెం తప్పు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వీడియోని ఒక్కసారి చూసేయండి. మినిమం అండి సగం అన్నా చూసినా మనకి ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట వీడియో. అప్పుడు మనం ఈజీగా లేసుకోవచ్చు. అసలు బీట్ వర్క్ అండి మనకు ఖాళీగా ఉన్నప్పుడే అల్లుకోవాలండి. వెనక కొంచెం ఏదన్నా వంట పని కానీ ఇంట్లో ఏమన్నా పనులు ఉన్నప్పుడు మాత్రం స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ వర్క్ కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఆ వారండి మనకి శ్రద్ధ ఉండదు, వెనక పని ఉంది అన్నట్టు మనకు అనిపించేస్తుంది. అందుకని మీరు కొంచెం ఖాళీగా ఒక్క అరగంట కేటాయించేసుకోండి, ఏం పని ఉంది అనుకోకుండా. ఇదిగోండి లాస్ట్కి వచ్చేసాము. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, లాస్ట్ బీట్ ఇది అని ఎలా తెలుసుకోవాలి అని అడిగారు. ఇదిగోండి లాస్ట్ బీట్ ఇది అనుకుంటానికి మీకు ఇక్కడ ఇంకా బీట్స్ లేవు. ఇది చివరి బీటు. ఇది వేయకుండా ఉన్నాం అనుకోండి 3 బీట్స్, ఇక్కడ 2 బీట్స్ కనిపిస్తాయి. ఇది లాస్ట్ బీట్ అంటానికి ఇంకా ఇది సిట్టింగ్లో ఇది ఒక్కటే ఉంది. అలా గ్రహించేయండి. దీని ఎమ్మటేనే స్టాండింగ్ బీట్ వచ్చేస్తుంది మీకు.
ఓకే అండి. లాస్ట్ బీట్ ఈ స్టెప్లో ఈ గ్రీన్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఈ స్టెప్లో చూడండి 1 2 3 1 బ్లాక్ బీడ్ యాడ్ చేసేయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నాకు వైర్ కూడా అయిపోయింది. ఇదిగోండి నాట్ చూడండి, సూది మీద 2 టైమ్స్ వేసేయండి. ఎందుకంటే డబల్ తీసుకున్నాం కాబట్టి వైర్ అనేది 2 టైమ్స్. అదే సింగిల్ అయితే 4 టైమ్స్ తీసుకోండి. ఇక్కడే కట్ చేయొద్దండి, లాగేసాం కదా, ఒక నాటల్లే పడిపోయింది. స్ట్రాంగ్గా వేసేయండి. నెక్స్ట్ పక్క బీడ్లో నుంచి తీసుకొచ్చేసి ఇంకా 1 2 బీడ్లో తీసుకెళ్తేనే మనకి కొంచెం సేఫ్టీగా ఉంటుందండి. నాట్ అనేది ముడి ఊడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేసేస్తున్నాను. ఓకే అండి, ఇక్కడ వరకు ఆపేద్దాం. నేను వైర్ ఎక్కించేసుకుని మరలా స్టార్ట్ చేస్తా వీడియో. మనం మూతి భాగం వేయాలండి. ఇంకా అందుకని మీరు వైర్ ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ఉన్నా మీరు కట్ చేసేయండి ఇక్కడికి. ఎందుకంటే మనకి అడ్డుపడుతూ ఉంటుంది. ఇక్కడ వరకు అల్లేసిన తర్వాత మీకు వైర్ ఉందనుకోండి, ఒకవేళ ఇక్కడ నాటు వేసేసి ఇక్కడికి ఎండ్ చేసేయండి. మరలా పైన అల్లుకునేటప్పుడు ఫ్రెష్గా వైర్ ఎక్కించేసుకుందాం ఇక్కడ. ఓకే అండి, ఇప్పుడు ఈ మూతి భాగం అనేది డిజైన్ చేసేద్దాం. దానికోసం మనం వైర్ అండి కొంచెమే తీసుకోండి, చిక్కు పడకుండా 1 మీటర్ వరకు తీసుకోండి. వైర్ని డబల్ ఎక్కించుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ కొంచెం ఏదో ఒకటి స్టఫ్ చేసేస్తాం. చేసేటప్పుడు సింగిల్ వైర్ అనుకోండి, మనకి కొంచెం పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, గ్రిప్ అనేది తప్పుద్ది. అందుకని చెప్పేసి డబల్ వైర్ తీసుకోండి. వేస్తున్నాను చూడండి, ఒకసారి రెండింటికి దగ్గరని పట్టుకునేలా ఇలా ముడెల్లే వేసి లాగకుండా దీన్నే ఇలా అల్లాలి. 1 టైం దీనిలో నుంచి పైకి, మరలా కిందకి, ఇలా ఈ హోల్లో నుంచి ఇలా తీసేసి ఇలా పొడవుగా వస్తుంది. దీన్ని ఇలా పెట్టేయటమే. దగ్గరికి ఒక నాటల్లే పడిపోతుంది. ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ మూతి భాగం అనేది వేసేద్దామండి. తర్వాత ఇంకా ఈ పై భాగం వేసేద్దాం. ఇక్కడ వరకు వేసేసాం బొట్టు. ఇక్కడ వరకు ఇవ్వండి, ఇక్కడ వరకు డిజైన్ చేసాం. 3 బీడ్స్ వైట్ వచ్చాయి, 1 రెడ్ బీడ్ వచ్చింది. నెక్స్ట్ ఈ మూతి భాగం వేసేసిన తర్వాత నెక్స్ట్ పైకి వెళ్ళిపోతాం. తర్వాత ఈ వీడియోలో మూతి భాగం వరకు మీకు షేర్ చేస్తానండి. మూతి భాగం వల్లే ముందు ఒక్కసారి బీడ్స్ నేను చెప్పినట్టుగా ఉన్నవో లేదో చెక్ చేసుకోండి. కింద ఈ కింది భాగం ఉన్నాయి చూసారా, ఇక్కడ మనం ఏ కలర్ అయితే వేద్దాం అనుకుంటున్నామో ఆ బీడ్స్ 3 ఉండాలి. ఇక్కడ ఆరెంజ్ బీడ్స్ 1 2 3, మరలా పైన ఆరెంజ్ బీడ్, అటు ఇటు గ్రీన్ బీడ్స్, పైన 3 బీడ్స్, కింద 3 బీడ్స్, ఇటు 2 బీడ్స్ ఉండాలి. గ్రీన్ 1 2, ఇటు 1 2, ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మనం ఈ మూతి భాగం డిజైన్ చేయడానికి కొంచెం ఎంబోస్గా డిజైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్కటి తప్పినా మనకి రాదండి. ఇది మాత్రం చెక్ చేసుకోండి. ఇదిగోండి, ముందు పెంచాం కదా, ఈ పెంచినవే ఇప్పుడు ఉపయోగపడతాయి మనకి. ఇలా పెడతాం. ఓకే అండి, డిజైన్ చేసేద్దాము, స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వేద్దాం, కింది భాగం వేద్దాం. ఇక్కడ ఆరెంజ్ బీడ్ ఫస్ట్ బీడ్ తీసుకోండి. తర్వాత ఇక్కడ ఈ బీడు, ఈ 2 బీడ్లు ఇప్పుడు తీసుకోవాలి. 1 2 బీడ్స్ తీసుకోవాలి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి, చేస్తే మీకు ఈ మూతి భాగం ఎంబోజింగ్గా అయితే రాదు. ఇదిగోండి, నేను ఇక్కడ ఎక్కించేస్తున్నా. అడ్డం లేకుండా అటో ఇటో చూసుకుని ఎక్కించేసుకోండి. ఫస్ట్ ఇక్కడ గ్రీన్ బీడ్ ఉంది కదా, కిందిది ఇది, ఈ బీడ్ తీసుకోండి. ఈ బీడు ఆరెంజ్ బీడ్, ఈ 2 బీడ్స్ మనం బేస్ చేసుకోవాలి. ఇప్పుడు బేస్ అంటే ఇక్కడ ఉన్నాయి అని అర్థం. నేను ఎక్కించేస్తున్నాను. ఈ బీడ్లో కూడా వైర్ మాత్రం కొంచెమే తీసుకోండి, మనకి చెయ్యి తిరగదండి, ఇక్కడ పడుతూ ఉంటాయి.
ఆరెంజ్ తీసేసుకుందాం. ఇక్కడ 3 బీడ్స్ తీసుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ 1 గ్రీన్ బీడ్ 1 ఆరెంజ్ బీడ్ 2 బీడ్స్ ఉన్నాయి. 3 తీసుకుంటున్నాం. టోటల్ 5 బీడ్ మెథడ్ ఇక్కడ వేస్తున్నాం. ఓకే, 5 బీట్ మెథడ్ అనేది ఇక్కడ యూజ్ చేసాం. నెక్స్ట్ ఇదిగోండి ఇలా ఇక్కడికి తీసుకొచ్చేయండి. సెకండ్ బీడ్ ఉంది కదా ఆరెంజ్ బీడ్, అక్కడికి నీడిల్ తీసుకొచ్చేయండి. మొత్తం ఈ బీడ్లో నుంచి ఇలా ముందుకు వచ్చేసి ఇక్కడికి తీసుకొచ్చేసేయండి. ఆరెంజ్ బీడ్లో నుంచి మిడిల్ బీడ్ ఉంది కదా దీనిలోకి కూడా తీసుకొచ్చేయాలి. సెకండ్ బీడ్లోకి ఇలా ఇక్కడ 5 బీట్ మెథడ్ అనేది వేసేసాం. ఇక్కడ 1-2 బీట్స్ బేస్ చేసుకోవాలి. 2 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 2 బీట్స్ ఉన్నాయి. టోటల్ 4. నెక్స్ట్ 5 వేసాం, 4 వేసాం. నెక్స్ట్ ఇంకొక ఆరెంజ్ బీడ్ ఉంది కదా దానిలోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఈ పైన గ్రీన్ బీడ్ ఉంది కదండి, ఇదిగోండి ఈ బీడ్, ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి 1 ఆరెంజ్, ఇక్కడ ఈ ఆరెంజ్ గ్రీన్ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి మనం. టూ ప్లస్ 3 5. మీకు ఎలా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఒక్కసారి. సేమ్ నేను ఎలా అల్లుతున్నానో మీరు కూడా అలాగే అల్లండి. ఓకే అండి, ఇదిగోండి 5 వేసాను, 4 వేసాను, 5 వేసాను. మరలా ఇక్కడికి ఈ క్రింది భాగం అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా 2 బీడ్స్ ఉన్నాయి కదా 1 బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళండి. ఇలా అండి ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ ఉంది కదా దానిలో 1 బీడు, ఇక్కడ గ్రీన్ బీడ్ తీసుకెళ్ళాం కదా ఈ 2 బీడ్స్ వేస్ట్ చేసుకోవాలి. 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి 3 బీడ్స్. ఇక్కడ మనకి 5 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది. నెక్స్ట్ ఇంకో గ్రీన్ ఉంది కదా రైట్ సైడ్, ఇంకొక గ్రీన్ ఉంది కదా దానిలో కూడా మనం నీడిల్ తీసుకెళ్ళిపోదాం. అయిపోయింది. నెక్స్ట్ ఈ పై భాగానికి వచ్చేద్దామండి. ఇంకా గ్రీను ఆరెంజ్ గ్రీన్ ఉన్నాయి. ఈ ఫస్ట్ గ్రీన్ ఉంది కదా దానిలో కూడా నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇలా ఇక్కడ మనకి 1 2 3 బీడ్స్ అవుతాయి. 2 గ్రీన్ 1 ఆరెంజ్, 2 ఆరెంజ్ యాడ్ చేసేయండి. టూ ప్లస్ 3 5. ఓకే అండి, అర్థమైందా? నెక్స్ట్ ఆరెంజ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా పట్టుకుని పక్కన ఆరెంజ్ బీడ్ మిడిల్లో ఉంది కదా దీనిలో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ 2 ఆరెంజ్ బీడ్స్ 1 2 బీడ్స్ ఉంటాయి. 2 ఆరెంజ్ బీడ్స్ యాడ్ చేయండి. ఇక్కడ 4 బీట్ మెథడ్ అనేది వేసాం.
ఇదిగోండి ఇక్కడ మనం 4 బీట్ మెథడ్ యూజ్ చేస్తున్నామండి. ఇలా నెక్స్ట్ ఇంకా పక్కన ఒక గ్రీన్ బీడ్ ఉంది. దీనిలోకి ఇదిగోండి నేను చెయ్యి కూడా అడ్డు పెట్టి చూపిస్తున్నాను మీకు. ఈ బ్లాక్ బీడ్ కింద 1 గ్రీన్ బీడ్ ఉంటుంది కదా, ఇది ఈ బీడు తీసుకోవాలి. ఇటు సైడ్ బీడ్స్ 2 ఉన్నాయి కదా, దానిలో 1 బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళాలి. 1-2 బీడ్స్ గ్రీన్లోకి కూడా తీసుకెళ్ళిపోతాం. ఇదిగోండి 1 గ్రీన్ బీడ్, ఇంకొక గ్రీన్ బీడ్, ఇప్పుడు 2 గ్రీన్ బీడ్స్లోకి నీడిల్ తీసుకొచ్చేసాం. ఇక్కడ మనకి 1 ఆరెంజ్ 2 గ్రీన్ బీడ్స్ 1 2 3 2 ఆరెంజ్ బీడ్స్ యాడ్ చేయాలి. 2 + 3 5, అక్కడ 5 బీట్ మెథడ్ అనేది వేస్తున్నాం. 1 2 చూసారు కదా, ఈ బీడ్లో నుంచి మీకు దగ్గరికి పెట్టే చూపిస్తున్నానండి వీడియోలోను. ఇలా ఇంకొక గ్రీన్ బీడ్ ఉంది కదండి, దానిలో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ ఆరెంజ్ బీడ్ స్టార్టింగ్లో ఉంది చూసారా, దానిలో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ బీడ్ కాబట్టి దీన్ని మనం కలిపేస్తున్నాం. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. రైట్ లెఫ్ట్ ఆరెంజ్, మిడిల్ గ్రీన్, 2 ఆరెంజ్ బీడ్స్ తీసుకోవాలి. ఈ ఆరెంజ్ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేయాలి. 5 బీట్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడిపోయింది. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మనకి ఈ ఆంజనేయ స్వామి మూతి 3 స్టెప్స్ ఉంటుందండి. ఫస్ట్ స్టెప్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. పైకి తీసుకొచ్చేద్దాం నీడిలు. ఇలా స్టాండింగ్ బీడ్ ఉంది చూసారా, పైకి ఇలా రెడీ చేసేసుకుందాం ఫస్ట్. ఓకే అండి, ఇదిగోండి ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ 5 బీట్ ఫ్లవర్, సెకండ్ 4 బీట్ ఫ్లవర్, థర్డ్ 5 బీట్ ఫ్లవర్. నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు చెక్ చేసేసుకోండి సరిపోతుంది. థర్డ్ 5 బీట్ ఫ్లవర్, ఫోర్త్ 5 బీట్ ఫ్లవర్, సిక్స్త్ 5 బీట్ ఫ్లవర్, సెవెంత్ 4 బీట్ ఫ్లవర్, 8 5 బీట్ ఫ్లవర్, 9 5 బీట్ ఫ్లవర్. ఇప్పుడు మీకు ఇలా వస్తుంది టోటల్. మొత్తం మీకు ఈ క్రింది భాగం మిడిల్లో మాత్రమే 4 4 వస్తాయి. అన్నీ 5 బీట్ మెథడే వస్తుంది అన్నమాట. సైడ్కి కూడా చూపిస్తున్నా. ఓకే అండి, టోటల్గా అయితే మనకి ఇలా రావాలి. మరలా కింద సెకండ్ స్టెప్కి వెళ్ళేటప్పటికి బీడ్స్ పొజిషన్ చూడండి. 1 2 3 క్రింది భాగం ఉంటాయి. 1 2 3 పైన ఇది ఒకటి, మిగతా సైడ్న 3 3 ఉంటాయి. ఈ 3 మనకి ఇక్కడండి 3 కలిపి ఒక సెట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి మూల మీద ఇక్కడ ఇటు. ఓకే అండి, ఇక నెక్స్ట్ స్టెప్లో ఫస్ట్ మనం ఉపయోగించే బీడ్స్ చూడండి. ఈ క్రిందిన 1 2 3 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఇప్పుడు తీసుకుంటున్నాం. బేస్ అవుతాయి. ఇప్పుడు 1 2 3 బేస్. వైర్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఎడం చెయ్యి ఈ క్రాస్ దగ్గర ఉంది. 3 బీడ్స్ లాగా ఉంది. ఒకటి ఇక్కడ ఉంది వైరు. 1 2 3 బేస్ అవుతాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. 2 ప్లస్ అక్కడ 3 ఉన్నాయి, 5 అవుతుంది. ఎందుకంటే దీన్ని మనం కొంచెం ఎంబోజ్ తీసుకొస్తాం. ఇదిగోండి ఇక్కడ వైర్ అనేది ఎక్కడుంది. 2 బీడ్స్ ఎక్కించుకున్నాము. 1 2 3 తీసుకొచ్చేసాం.
ఇక్కడ మనకి 5 బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి కదండి, 1 బీట్ తీసుకోండి సైడ్న ఇలా. ఇక్కడ 1 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 3 యాడ్ చేయాలి. త్రీ 5 బీట్ ఫ్లవర్ ఏర్పడింది. మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఈ బీడ్స్లో నుంచి ఈ పై బీడ్లో నుంచి కూడా కొంచెం ఇక్కడ టైట్గా ఉంది. ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేసేయండి. నెక్స్ట్ ఈ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. టూ బీడ్స్ చూసారు కదా, ఈ బీడ్ 2 బీడ్స్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. పైన చూసారా ఈ బీడ్, ఈ బీడ్లోకి తీసుకొచ్చేసాము. ఇప్పుడు ఈ బీడ్లోకి కూడా 4 బీట్ పక్కన చూసారా దానిలోకి ఇక్కడ 1 2 3 అవుతాయండి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. మరలా ఫోర్ బీట్ ఫ్లవర్ చూసారా, ఇక్కడ ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడికి ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 4 బీట్ ఫ్లవర్ ఏర్పడుతుందండి. నెక్స్ట్ బయటకు వచ్చేసేద్దాం. ఇక్కడ మనకి ఇలా పెట్టి చూపిస్తాను చెయ్యి మీకు. ఇక్కడ ఉంది వైర్ అనేది, ఈ పైకి కూడా తీసుకెళ్ళిపోదాము వైర్ని. ఇక్కడ వైర్ ఇక్కడ ఉంది కాబట్టి 1 2 3 4 ఈ 4 బీడ్స్ బేస్ అయిపోతాయి. ఇప్పుడు ఒక్క బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. 1 బీడ్, కేవలం 1. ఇలా మనకి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఒక్కసారి ఈ పైకి తీసుకొచ్చేసేద్దాం. ఎదురికి పైన మనకి 5 వస్తాయి. సెకండ్ స్టెప్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, 1 2
3 ఇక్కడ ఒక్క మాత్రమే 4 వేసుకోవాలి ఈ పైన, మిగతాదంతా 5 వేసుకోవాలి. పైకి తీసుకొచ్చేస్తున్నానండి. ఇక్కడికి ఎదురుకి ఖాళీ కనిపిస్తుంది చూసారా, ఎదురుకి అక్కడికి తీసుకొచ్చేద్దాం. ఈ మొత్తాన్ని ఒక్కసారి కలిపేద్దామండి. ఈ 5 బీడ్స్ ఉన్నాయి కదా పైన, ఇది థర్డ్ స్టెప్ అవుతుంది. ఇప్పుడు అయిపోయింది సెకండ్ స్టెప్. పైకి మనకి 5 బీడ్స్ మాత్రమే వస్తాయి. ఈ మొత్తాన్ని ఒక్కసారి కలిపేసేద్దాం ఇలా. ఫైవ్ బీట్కి మధ్యన హోల్సేల్ కనిపిస్తున్నాయి చూసారా, అవి మీకు అలా కనిపించకుండా ఉండాలి అంటే అవి కూడా 1 బీట్తో కవర్ చేసుకోవచ్చు, లేదు అంటే అలాగే ఉంచి ఫిల్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేను ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు. ఇదిగోండి, ఈ ఆంజనేయ స్వామికి అయితే నేను ఫస్ట్ స్టెప్ వేసాం కదా మూతి భాగంలోనూ, అక్కడ నేను అసలు కవర్ చేయలేదండి. కనిపిస్తున్నాయి చూసారా, 5 గ్యాప్ ఇలా ఉంటుంది, రైటు లెఫ్ట్ మధ్య భాగం వరకే నేను కనిపించకుండా చక్కగా ఫిల్ చేసేసాను. ఓకే అండి, ఇలా కావాలంటే ఇలా అల్లుకోండి, లేదు మొత్తం ఫిల్ చేసేస్తే సైడ్ని కూడా ఫస్ట్ స్టెప్ కూడా మనం 1 బీట్తో చేసేస్తే ఇలా ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది అల్లుకోండి, లేదు అసలు మేము ఏమీ చేసుకోము, ఇక్కడ పై భాగం ఉంది చూసారు, ఇక్కడ మాత్రమే ఒక బీడ్ వేసేసుకుని ఆపేసుకుంటాము అంటే అది కూడా ఓకే, అది మీ చాయిస్ అండి. ఓకేనా, మీరు ఆంజనేయ స్వామిది మూతి మొత్తం అల్లేసిన తర్వాత ఒక్కసారి ఏలు సహాయంతో చక్క నీట్గా ఇలా పెట్టేసి ఈ భాగం ఉంది చూసారా, దీన్ని పైకి ఉబ్బెత్తుగా ఇలా రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఫిల్ చేసేయండి ఇక్కడ, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో కొంచెం ఈయన స్టెప్ ముందుకు వెళ్ళిపోతాం, మనకి ఫిల్ చేసుకుంటానికి వీలు పడదు, దీని లోపల ఈయన వీలు పడదు, అందుకని ఇక్కడ వరకు అయిపోయింది కాబట్టి ఈయన మీరు దీని లోపల ఇక్కడ స్టఫ్ చేసేయండి. ఓకేనా, ఇక నెక్స్ట్ వీడియోలో అయితే ఇక్కడి నుంచి వేసేద్దామండి, ఇంకా మనకి అందం అనిపిస్తుంది అనమాట. కిరీటం పెడితేనే అందం అనిపిస్తుందండి ఆంజనేయ స్వామికి, ఇంకా అన్నీ ఫాస్ట్గా అయిపోతాయిలేండి. ఇంకా ఈ చిన్న బిట్ అయితే యాడ్ చేశానండి, నేను వీడియో కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ కవర్ చేద్దాము పైన, ఇదే ఈ 1 బీడే థర్డ్ స్టెప్ అయిపోద్దండి మనకి. 1 బీడ్ యాడ్ చేసేసి కవర్ చేసేస్తున్నామండి, ఖాళీ అనేది కనిపించకుండా బీడ్తో వేసేస్తున్నాం. మీరు ఆ మధ్య భాగం వరకు అయినా వేసేసి ఎండ్ చేసేసుకోవచ్చు అండి మూతి భాగం అనేది, నేనైతే మొత్తం కవర్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా ఒక ఖాళీ కనిపిస్తుంది, ఇక్కడ కూడా వేసేద్దాం. పైకి తీసుకెళ్ళిపోవటమేనండి ఇట్లా, ఇగో చూసారు కదా మరలా. ఇక్కడ 4 బీట్ ఉంది, మీరు ఇక్కడ వేయవసరం లేదు, చూపిస్తాను, అక్కడక్కడ వేసేయండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇలా 5 కనిపిస్తున్నాయి కదా, వేసేయండి, నేను వేసేస్తాను. ఒకవేళ ఇక్కడ ఎక్కటం లేదనుకోండి, డబల్ తీసుకున్నాం కాబట్టి బీడ్లో నుంచి ఎక్కటం లేదనుకోండి, ఇలా మధ్యన ఉంటాయి చూసారా కలిపి ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికైనా వేసేయచ్చు. ఎందుకంటారు, వైర్ని పట్టుకుని మనం వేసుకోవచ్చు, బీడ్లో నుంచి బీడే అవసరం లేదు. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నేను బీడ్ ఏం తీసుకుంటాం లేదు చూసారా, ఈ మధ్యన వేసేస్తాను ఇలా, దీనిలోకి తీసుకొచ్చేసా. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి అండి బీడ్స్ ఇక్కడ లోపల టైట్ అయిపోయి వెళ్ళటానికి వీలు పడదు ఇంకొకసారి, అలాంటి టైంలో మీరు వైర్ను ఉపయోగించేసుకోండి, వైర్లో నుంచి తీసుకెళ్ళిపోండి బీడ్ని. ఇదిగోండి ఇప్పుడు నేను బీడ్లో నుంచి తీసుకురాల, వైర్లో నుంచి తీసుకొచ్చాను. ఒక్కొక్క టైంలోనండి మనం ఇలా వైర్లో నుంచి కూడా తీసుకురావచ్చు, లేదనుకోండి బీడు ఇక్కడికి 2 ముక్కలు అయిపోద్ది, మనం ఇబ్బంది పడిపోతాం. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తా చూడండి, ఎక్కించానా చక్క, ఇక్కడ వైర్ ఉంది చూసారు ఈ మధ్య, ఇక్కడికి వైర్లో నుంచి తీసుకొచ్చేసాను, బీడ్ని అసలు ఉపయోగించలే. ఇక్కడ నేను పట్టేస్తా ఉంటుందండి, ఇంకా కొంచెం
జాగ్రత్తగా వేసుకోండి. అందుకే కొంచెం వైర్ తీసుకోమన్నది. ఇలా కొంచెం నీట్గా వైర్ ఒకటి ఎగుడు దిగుడు లేకుండా చక్కగా ప్రతిసారి లాక్కోండి. ఇలా ఇంకోండి ఇక్కడ బీడ్స్ మరలా ముక్కలైపోతాయండి ఒక్కొక్కసారి, మరలా మనకి రిస్క్ అయిపోయింది. ఈ కవర్ చేసుకోకపోయినా పర్వాలేదు కానండి, మనకి ఇలా కవర్ చేసేస్తేనే బాగుంటుంది అనమాట. నేనైతే వేసేసాను, మూతి భాగం మొత్తం కవర్ చేసేసాను, ఖాళీ అనేది లోపల కనిపించకుండా. లేదండి మాకు ఖాళీ కనిపించినా పర్వాలేదు, ఇలా బయటికి బీడు కనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఆపేసుకోండి. మీకు లోపల నుంచి వైర్ అనేది మనం లోపల స్టఫ్ చేస్తాం కదా, అది కనిపిస్తుంది. అలా కనిపించినా మాకు ఇబ్బంది లేదు అనుకుంటే మధ్య మధ్యన మీరు బీడ్ ఎక్కించుకోకపోయినా పర్వాలేదు, అది మీ చాయిస్. మీకు అవసరం అనుకోండి ఈ సైడ్ని ఇవ్వకుండా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను దీనికి సైడ్ని ఇవ్వాల, ఎందుకంటే బీడ్ అనేది బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. చూసారా ఇక్కడ ఇలా మన బయటికి రాకుండా ఉండాలంటే ఈ మధ్య భాగం వరకు మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఓకే అండి, మధ్య భాగం వరకు చేసేసుకోండి. మీరు మొత్తం డిజైన్ చేసేసిన తర్వాత మూతి భాగం అలా ఎంబోజ్ రావటానికి మనం ఏలు సహాయంతో అలా చక్కగా బీడ్స్ అన్నిటినీ ఒకసారి సెట్ చేసేయాలండి. అక్కడ ముందు భాగం కొంచెం ఎంబోజ్గా వచ్చేటట్టుగా మనం చూడండి నేను ఎలా సెట్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అలాగే కింది భాగం చూసారా దాన్ని కూడా సెట్ చేసి దాని లోపల ఏదైనా స్టఫ్ చేసేయండి. నేను నెక్స్ట్ వీడియోకి స్టఫ్ చేసి రెడీగా ఉంచేస్తాను అనమాట. ఇప్పుడు అక్కడ వరకే మనం అల్లేసుకుని ఎక్కడక్కడ కట్ చేసేసుకోవాలి. మీకు అటు ఇటు బీడ్స్ కనిపిస్తున్నాయి అని అనిపించితే మీరు సైడ్న బీడ్ అనేది వేయద్దు, వేయకుండా మధ్య వరకే ఫిల్ చేసేసుకుని చక్కగా మీకు నచ్చినట్టుగా ఉంచేసుకోండి. ఓకే అండి, నేనైతే మొత్తం ఫిల్ చేసేసాను, ఎందుకంటే ఆల్రెడీ నేను సైడ్న ఒకటి ఫిల్ చేయలేదు కదా, ఇదైతే చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అనిపించిందండి. కొంచెం మనకి ముద్దగా అనిపిస్తుంది, చేయలేదనుకోండి ముద్దతనం అనిపించదు సైడ్న. ఇక అక్కడ నాటు వేసేయండి, అయిపోయింది. అక్కడ మనకి ఇంక అయిపోయింది కాబట్టి అక్కడికి నాటు వేసేసి ఎండ్ చేసేద్దాం మూతి భాగం. మరలా నెక్స్ట్ వీడియోలో పైన హెడ్ పార్ట్లో పైన ఇంకా ముందుకు వెళ్ళిపోదాము. ఈ వీడియో ఇంతటితో ముగించేద్దామండి. ఇంకా నాటు వేశాక కొంచెం 2 బీడ్స్ పక్కకు తీసుకెళ్ళిపోయిన తర్వాత కట్ చేయండి. నాటు మాత్రం స్ట్రాంగ్గా వేయండి అబ్బా, ఊడకుండా. మనం బీడ్ వర్క్లో స్టార్టింగ్ నాటు ఎండింగ్ నాటు మాత్రం చాలా స్ట్రాంగ్గా వేసుకోవాలి, ఇది మాత్రం గ్రహించండి. ఓకేనా, ఇప్పుడు మనకైతే ఆంజనేయ స్వామి హెడ్ పార్ట్లో మూతి భాగం ఆ పైన బొట్టు భాగం కొంచెం రెడీ చేసేసాము. నెక్స్ట్ వీడియోతో మనకి మొత్తం హెడ్ పార్ట్ అయిపోద్దులేండి. ఇక నా తర్వాత అండి వీడియో పెద్దంత కష్టం అనిపించదు, ఫాస్ట్గా వేసుకోవచ్చు. తోకానోనో హ్యాండ్సే కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. చూడండి అలా సెట్ చేస్తున్నాను, చూడండి నేను ఎలా సెట్ చేస్తున్నాను అలాగే సెట్ చేసేయండి ఫస్ట్ నిలబడేటట్టుగా. ఓకే అండి, మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి, కామెంట్ చేసేయండి మీరు అల్లుకున్నామని. ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి. మరలా నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాము. బాయ్ అండి.